నొప్పి నొప్పి భయం నొప్పి ఇంటికి రావాలి హాస్పిటల్కి ఇదే రావడం హాస్పిటల్కి నొప్పిగా ఉంటుందని భయం వేసి పదేళ్ళ నాడు కింద పడిపోతే రాదు హాస్పిటల్. ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని? మా ఇంటి దగ్గర ఒక ఆంటీ పుళ్ళు 2 తీపించుకొని వచ్చింది. బాగా తీస్తారు, ఇక్కడికి వెళ్ళండి తీపించుకో లేకపోతే మాత్రలు ఇస్తారు అని చెప్పి. గుమ్మకుడు ఈరోజు రేపు ప్రతి ఒక్కటి మింగేసేయాలి. ఎల్లుండి నుంచి ఏం తిన్నా కుక్కలి చుమ్మేసేయాలి. ఈ 3-4 రోజులు కొంచెం కారం తక్కువ చల్లగా ఉండేవి తీసుకోండి. వేడి పదార్థాలు కొద్దిగా కాఫీ టీ కూడా కొంచెం చల్లగా చేసుకొని తాగండి. తాగకపోతే అవసరం లేదు. మీకు ఐస్ క్రీమ్ అలవాటు ఉంది అంటే ఇప్పుడు పత్తి తీసేసిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ తినేసేయండి. నొప్పి మాత్రలు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ 2 ఇస్తాం, 2 ఇప్పుడు వేసేసుకోండి. మజ్జిగన్నం అలవాటు ఉంటే మజ్జిగన్నం తిని వేసుకోండి. రేపటి నుంచి మార్నింగ్ నైట్ 2 పూట్ల వేసుకోవచ్చు మాత్రం. అట్లా 3 రోజులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నొప్పిల మీద ఏదైనా ఆయింట్మెంట్ పెట్టడం అలాంటివి ఏం చేయకుండా ఈరోజు రేపు లైట్గా రక్తం వచ్చినట్టు ఉంటుంది. అదే మీరు భయపడాల్సిన పని లేదు. దాన్ని ఏంటంటే మింగేసేయాలి. ఏదో నోట్లో వచ్చింది కదా ఉమ్మకూడదు. ఈరోజు రేపు ప్రతి ఒక్కటి మింగేసేయాలి. కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉంటుంది, మీ రక్తమే కదా అనుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈరోజు రేపు బ్లడ్ అనేది అది ఓపెన్ చేసినాం కదా, క్లాట్ అయిపోవాలి, గడ్డ కట్టాలి. ఇప్పుడు మీ ఊరుకుంటే దాన్ని డిస్టర్బ్ చేశారనుకోండి తొందరగా మానదు. సో ఎల్లుండి ఈ రోజుకి రేపటికి అది మొత్తం ఇదైపోతుంది. నెక్స్ట్ నుంచి మీరు కావాలంటే ఏం తిన్నా కుక్కని చుమ్మేస్తే అక్కడ చేరుకోకపోతే తొందరగా ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా ఉంటాయి. అంటే మానేటప్పుడు అంతే. ఇంకా ఐస్ ప్యాక్లు అవంతా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. లైట్గా జ్వరం వచ్చినట్టు అవంతా కూడా మీకేం ఉండవు. మామూలుగా ఎక్కువ వాపు వచ్చిన వాళ్ళకైతే ఉంటాయి కానీ మీకేం ఉండదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఫోన్ చేయండి. ఒక సెకండ్లోనే నోరంతా నిండిపోయేంత రక్తం వస్తేనే భయపడాలి, లేకపోతే ఏం భయపడాల్సిన లైట్ కనిపిస్తే అది మామూలు. ఇందులో 1 గంట 45 నిమిషాలు తీసి పడేసేయాలి. దూరి తీసి పడేసి ఐస్ క్రీమ్ తినేసేయండి. తర్వాత ట్యాబ్లెట్ వేసుకోండి. తర్వాత మజ్జిగన్నం మెదడు తినండి. కారము వేడి తగ్గించకుండా చూసుకుంటే ఒక 3 రోజులు మానిపోతుందండి. లేదు మేడం, ఫస్ట్ భయపడుతున్నారు కదా మేడం, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది మేడం. అసలు నిజంగా నొప్పే లేదు, అసలు తీసినట్టే లేదు. అదే మేడం, చాలా మంది అలాగే చెప్తున్నారు. ఈ పళ్ళు పై పళ్ళు క్యాప్ వేస్తారు మేడం, ఎడం వస్తే వేస్తారు మేడం. కూడా కడతారా? కడతారు మేడం, కడతారు. ఇక్కడ కడతారా? కడతారు మేడం. ఇది అయిపోయిన తర్వాత వస్తాం మేడం. సరే మేడం. ఇది ఒక తగ్గిన తర్వాత రేపు నెలలో వస్తాం మేడం. సరే. ఈ 20 రోజుల్లో సరే. మంచి ఫుడ్ కట్టండి.